పప్పు చెక్క ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చెక్క చేస్తున్నాం మా ఇంట్లో. మా పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ ఏమున్నాయి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమని పప్పు చెక్క చేస్తున్నాను. ఇవి పిల్లలకు పెడితే చాలా బలం, అందుకని నేను పప్పు చెక్క చేస్తున్నాను. కేజీ శనగిత్తనాలు తీసుకున్నాను. కేజీ శనగిత్తనాలకి కేజీ బెల్లం వేసుకోవాలి. అయితే కేజీ శనగిత్తనాలు ఒకేసారి వేయించకూడదండి. వేయించితే యాగో సగం సగంగా పోసుకొని వేయించుకోవాలి. అందుకే నేను కొన్ని వేయించుతున్నాను, కొన్ని పక్కన ఉన్నాయి. 2 సార్లు వేయించుకోవాలి. శనగిత్తనాలని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి బాగా ఏగుతాయి, అప్పుడు కరకరలాడతాయి. అదే హెవీగా పెట్టుకొని వేయించుకున్న తొందరగా ఏగుతాయి అన్నా కానీ మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయండి. అందుకే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. శనగిత్తనాలు చూడండి అండి, సిమ్లో పెట్టుకోవటం వల్ల మాడలేదు అసలు. శనగిత్తనాలు ఒక్కటి కూడా అసలు ఎంత బాగా ఏగాయో. అందుకే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. శనగిత్తనాలు వేగాక పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకుంటేనే పప్పు చెక్క బాగుంటుంది. పొట్టుతో పప్పు చెక్క చెయ్యరు, అందుకే మేము ఇప్పుడు పొట్టుని ఒలుస్తున్నాము. పొట్టు చూడండి, శనగిత్తనాలు బాగా ఏగటం వల్ల ఇలా పట్టుకొని అనంగలోనే పొట్టంతా ఊడిపోతుంది. అలా శనగిత్తనాలు ఏగాలి. చూడండి తెల్లగా ఎలా కనబడుతున్నాయో, ఒక్కటి కూడా మాడకుండా. ఇప్పుడు ఈ శనగిత్తనాలు మొత్తం పొట్టంతా తీసేసి శుభ్రంగా ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. పొట్టంతా శుభ్రంగా తీసేసామండి. చూడండి ఎంత బాగున్నాయి శనగిత్తనాలు. పొట్టంతా శుభ్రంగా తీసేసి ఈ శనగిత్తనం అనేది 2 ముక్కలుగా చేయాలండి. అప్పుడే చెక్క బాగా వస్తుంది, పప్పు చెక్క. అందుకే 2గా చేసాం. చూడండి అన్నీ. కేజీ శనగిత్తనాలకి కేజీ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు రాతిండి గిన్నెలో బెల్లం వేసుకొని చిన్నగా ఇలా బెల్లాన్ని దంచాలి చిన్న ముక్కలుగా. రాతిండి గిన్నెలో అయినా వేసుకోవచ్చండి, ఇత్తడి గిన్నెలో అయినా వేసుకోవచ్చు. కానీ స్టీల్ గిన్నెలో మాత్రం వేసుకోకూడదు. మనకి పాకం రావాలంటే రాతిండి గిన్నెలోనే వేసి ఇలా దంచుకోవాలి బెల్లాన్ని. ఒక గిద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఈలోపు కొంచెం బెల్లం కరిగిద్ది. బెల్లం పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు బెల్లాన్ని పాకం పడదాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగించుకుందాము. ఇదిగోండి వాటర్ కొంచెం పోసి ఇది కరిగించుకుంటున్నాను నేను బెల్లాన్ని పాకం కోసం. పాకంలో కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పాకం అయితే చాలా దగ్గరగా వచ్చిందండి. పాకం చూడండి అండి, రాతిండి ప్లేట్లో నీళ్లు పోసుకొని అలా చూస్తే గట్టిగా రావాలి. రాలేదు, అయితే ఇంకా పాకం రాలేదు. అయితే రెడీ అయిపోయిందండి. ఇవన్నీ చూడండి, నీళ్ళల్లో వేస్తే గట్టిగా రావాలి. ముదురు పాకం అంటారు కదా, అలా పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలా వచ్చేదాకా మనం చూసుకోవాలండి, పాకం వచ్చిందా రాలేదా అని. ఇప్పుడైతే రెడీ అయిపోయింది పాకం, అందుకే మేము కట్టేసాము. అది కొంచెం చూడండి ఉండలాగా అట్ట రావాలి. వచ్చేసిందండి. దాంట్లోకి పాకంలో శనగిత్తనాలు వేసేసాము. పాకానికి శనగిత్తనాలకి సరిపోయింది. చూడండి అండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇది వేడిగా ఉంది, కుసేపాక ఉండలు చేద్దాము. ప్లేట్కి ఇలా నెయ్యి రాసి పెట్టుకుంటే పప్పు చెక్క దీంట్లో పొయ్యంగులోనే వెంటనే ఊడొస్తుంది. పొయ్యి మీద దించాక దీన్ని ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టాన్నాగండి దాంట్లో పోసుకోవాలి. పోసుకొని చుట్టూ అలా ఉంచుకోవాలి. అప్పుడు పప్పు చెక్క రెడీ అయిపోయింది. పప్పు చెక్క అయితే సూపర్గా వచ్చిందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
మా పిల్లలు అందరూ నేను చేస్తుంటే నా వెనకే ఉండి ఎప్పుడు తిందామా అని అనుకుంటున్నారు. ఫైనల్గా అయితే పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది. పప్పు చెక్క అంటే మా వారికి కూడా ఏమి ఇష్టం. మామూలు అప్పుడు శనగిత్తనాలు వేయించిస్తే తింటారు. మా వారికి అదొక అలవాటు. అందుకే పప్పు చెక్క అన్నా కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి మా వారు పల్లీలు తినటం చాలా ఇష్టం. ఇంట్లో ఉంచి పప్పు చెక్క ఒక అర్ధగంట తర్వాత తీసామండి. చూడండి చక్కగా అసలు ఎలా ఊడొచ్చేసిందో, ఎంత నీట్గా ఉందో చూడండి. అసలుకి చెక్క అసలు మీరు చూసారు అసలు ఎంత ప్లేట్లో చూడండి, కొంచెం కూడా లేదు అసలు. ఎంత కూడా చెక్క పప్పు చెక్క మొత్తం ఊడొచ్చేసింది. ఎంత బాగుందో చూడండి. అంటే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయటి కన్నా కూడా మన ఇంట్లో చేసి పెట్టిన వాటి బలం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.